నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ఇవాంటి కార్యక్రమంలో ప్రకృతి విధానంలో దేశీయ కూరగాయలను వైవిధ్యమైన పద్ధతుల్లో పండిస్తున్న పల్నాడు జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు గుడపల్లి నాగభూషణం విజయగాథను ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం. పదండి. కాలం మారింది, మానవ జీవన విధానం మారుతోంది. కరోనా వంటి మహమ్మారుల కారణంగా ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఆహారపు అలవాట్లలో కూడా ప్రతి ఒక్కరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పండే పంట దగ్గర నుంచి వండే వంట వరకు ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా మాయదారి రోగాలు మన ఇంటి ముంగిట్లో తిష్ట వేసుకుని కూర్చుంటున్నాయి. అందుకే రైతన్న కూడా తన ఆలోచనలకు పదును పెడుతున్నారు. ప్రజలను అనారోగ్యాల బారిన పడేస్తున్న రసాయనిక పంటలకు స్వస్తి చెప్పి దేశవాళీ విత్తనాన్ని చేతపట్టి గో ఆధారంగా పంటలు పండిస్తున్నారు. పల్నాడు జిల్లాకు చెందిన రైతు నాగభూషణం ప్రకృతి సేద్యంలోనూ ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. చిలకలూరుపేట రూరల్ మండలం లింగంగుంటలో ఓ రైతు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఆ ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఏం పంటలు పండిస్తున్నారు, ఏం కూరగాయలు పండిస్తున్నారో ఒకసారి చూద్దాం. వ్యవసాయంలో రైతులు నష్టపోతున్న రెండు ప్రధాన అంశాలు, ఒకటి దిగుబడి, రెండు మార్కెటింగ్. ఈ రెండింట్లో దిగుబడి మాత్రమే రైతు చేతిలో ఉంది. అందుకే అధిక దిగుబడులకు ఆశపడి రైతులు రసాయన ఎరువుల్ని అధికంగా వినియోగిస్తున్నారు. దీనివల్ల పెట్టిన పెట్టుబడి దక్కటం లేదు. వచ్చిన దిగుబడిలో నాణ్యత కొరవడుతోంది. రసాయనాలతో పండిన ఆ ఆహార ఉత్పత్తులను తిన్న ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. అంతేకాదు నేలలోని కోటానుకోట్ల సూక్ష్మజీవులు నశించిపోతున్నాయి. భూమిలో సారంతో పాటు పోషకాలు తగ్గుముఖం పట్టడంతో భవిష్యత్తులో పంటల సాగే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ విషయాలు దగ్గరుండి చూసిన పల్నాడు రైతు నాగభూషణం ప్రకృతి వనరులతో అతి తక్కువ ఖర్చుతో సహజ సిద్ధమైన గో ఆధారిత ఎరువులను ఉపయోగిస్తూ పోషకాలున్న పంటల్ని పండిస్తున్నారు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందుల అవసరం లేకుండానే దేశీ ఆవుల వ్యర్థాలతో సురక్షిత విధానంలో రసాయన రహిత సేద్యం చేస్తూ మానవాళికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ ఔరా అనిపిస్తున్నారు ఈ సాగుదారు. ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో చిలకలూరుపేట రూరల్ మండలం లింగంగుంట గ్రామంలో తనకున్న 3 ఎకరాల వ్యవసాయ భూమిలో పూర్తి ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టారు రైతు నాగభూషణం. విభిన్న రకాల కూరగాయల్ని వైవిధ్యమైన విధానాల్లో పెంచుతూ సేద్యంలో సత్ఫలితాలను సాధిస్తున్నారు ఈ సాగుదారు. పంటల సాగులో పూర్తి దేశవాళీ వంగడాలకి ప్రాధాన్యతనిస్తున్నారు రైతు. ఈ మీ వ్యవసాయ క్షేత్రంలో వంకాయలు 3 రకాల పండిస్తున్నారు. అంతేకాకుండా ఓన్లీ ఆర్గానిక్తో కూడినటువంటి పంటలు పండిస్తున్నారు. దీనివల్ల లాభాలేంటి? అందరికీ నమస్కారం అండి. ఆహారం తింటే ఆరోగ్యం రావాలి, కానీ ఆహారం తింటే వాళ్ళ అనారోగ్యం గురి అవుతున్నాం. ఆహారాల వల్ల అనారోగ్యం, ఆహారం తినకుండా ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉంటామేమో. అటువంటి రసాయనాల ఆహారం తింటున్నాయి వాళ్ళు. మొత్తం పూర్తిగా కల్తీ ఫుడ్. ఇది లేదు అంటానికి లేదు, ప్రతిదీ కల్తీ ఫుడ్ తింటున్నాం. దానివల్లే అన్ని రకాల అనారోగ్యాల కారణం. మనకి పూర్వకాలంలో పెద్దలందరూ కూడా 1970 ముందంతా కూడా ఏ రకమైన రసాయనాలు లేనటువంటి పంటలు పండించారు. 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఆనందంగా జీవించారు. ఈ రోజున 30 ఏళ్ల కాడి నుంచే మనిషికి ఆరోగ్యం క్షీణించిపోయింది, ఆనందం లేకుండా పోయింది జీవితంలోంచి. ఆనందం అని అనుకుంటున్నాను తప్పితే ఆనందం అంటే ఆరోగ్యం ఉంటేనే ఆనందం. ఆరోగ్యం ఉండాలంటే మంచి ఆహారం తినాల్సిందే. మంచి ఆహారం కోసం ప్రయత్నం చేస్తూ అన్వేషణ చేస్తూ ఈ మంచి ఆహారం ఏడా దొరకని పక్షంలో నేనే పంటలు పండించాలని ముందుకు వచ్చాం. ఇక్కడ లింగొండ గ్రామంలో ఒక 3 ఎకరాల పొలం తీసుకొని పూర్తిగా వ్యవసాయం పాలేకర్ గారి విధానాన్ని అవలంబిస్తూ మందులు లేకుండా ఎలా పండించాలి, దీనికి ఏమేం కావాలి, బలాలు ఏ విధంగా ఇవ్వాలి, పురుగు వస్తే పురుగుకి ఏ రకమైనటువంటి కంట్రోల్ చేయాలి, దీన్ని ఏ విధంగా తీసుకోనేది ఒక పరిశ్రమలాగా పెట్టుకొని దీన్ని రైతులను కూడా మనం మోటివేట్ చేస్తూ రైతులకు కూడా ఈ విధంగా పంటలు పండించుకోవాలి, ఖర్చు తగ్గించుకోవాలి, మంచి ఆహారం మనం తినాలి, సొసైటీకి ఇవ్వాలి. భూములు కూడా పూర్తిగా నిర్జీవం అయిపోయినాయి. మందులు వేసి 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 పూర్తిగా నిర్జీవం అయిపోయిన మందులు, భూమి కూడా సారం లేకుండా పోయింది.
అంటే ఆరోగ్యంగా ఉన్న మనిషి, పక్షవాతం వచ్చిన మనిషి అన్ని అవయవాలు ఉంటాయి కానీ కొన్ని అవయవాలు పనిచేయకుండా పోతాయి. ఆ విధంగా భూమి కూడా 40% భూమి మినిమం క్షీణించిపోయింది. ఇప్పుడు మనం మీరు చూసిన వంకాయన్ని కూడా మీరు షీట్ చేసిన మొత్తం దేశవాళి వంకాయ ఇది. దీన్ని ఇత్తనం తీసి మళ్ళీ మనం చెట్టును పుట్టించవచ్చు. ఈ వంకాయ చూడండి ఎంత తాజాగా ఉందో, ఆ గోడ చూడండి, ఆ కలర్ చూడండి. కెమికల్ ఏ రకంగా కెమికల్ లేకుండా పూర్తిగా ఆర్గానిక్, అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగ, ఆవు పంచితము, వీటితోనే ఈ రసాయనాలు లేనటువంటి ఆ కూరలు ఇస్తున్నా చూడండి. చూడండి ఇవి కూడా దేశవాళీ రకాలేనండి. గ్రీన్ కలర్ వంకాయ దేశవాళీ రకాలు ఇవి కూడా. ఈ వంకాయ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు మనం 2 రకాల వంకాయల గురించి మనం తెలుసుకున్నామండి. ఇప్పుడు 3వ రకంగా టమాటా షేపులో వంకాయ. వంకాయ టమాటా షేపులో ఉంటుంది. అది ఏందనేది ఒకసారి మీకు చూపిస్తాం, మీరే చూడవచ్చు. ఇదండి టమాటా షేపు వంకాయ. ఇది కూడా వంకాయ. అంటే ఈ విధంగా రకరకాలుగా మనం కొత్త రకాలు అన్నీ కూడా పరిచయం చేస్తున్నాము. దేశవాళీ రకాలు ఇవన్నీ కూడా మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పంటలండి. వంగలో 3 రకాల దేశీయ వంగడాల్ని సాగు చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు రైతు నాగభూషణం. ఇదివరకెన్నడూ చూడని రకాలను పండిస్తూ దేశీ విత్తన విశిష్టతను తెలియజేస్తున్నారు. సాధారణంగా కాలీఫ్లవర్, క్యాబేజీ పంటలు పండించే రైతులు విపరీతమైన రసాయనాలను వాడుతుంటారు, లేకపోతే పంట రాదంటారు. కానీ ఈ సాగుదారు ఇంచు కూడా కెమికల్ వాడకుండా అన్ని రకాల కూరగాయల్ని సాగు చేస్తున్నారు. గ్రీన్ క్యాలీఫ్లవరు, క్యాబేజీ, రెడ్ క్యాబేజీ వీటిని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మా వ్యవసాయ క్షేత్రంలో ఈ క్యాలీఫ్లవర్ ఇది మనకి ఏటిపై కూడా మనం పొరపాటును కూడా 1 గ్రామ్ కెమికల్ అనేది వాడకుండానే ఇప్పటివరకు తీసుకొస్తున్నామండి. క్యాబేజీ కూడా ఒకటండి, రెడ్ క్యాబేజీ చూడండి. ఇది రెడ్ క్యాబేజీ. ఇందాక మనం బ్రోకోలీ క్యాలీఫ్లవర్ చూసుకున్నాం. ఇది రెడ్ క్యాబేజీ. ఇది క్యాబేజీ, గ్రీన్ క్యాబేజీ. ఈ క్యాబేజీ కూడా 4 నెలలకు పంట వచ్చిందండి. మనకి మంచిగా పంట వచ్చింది. దీంతో పాటుగా ఈ పురుగు ఆశించకుండా ఉండటం కోసం, పురుగు కోసం అని చెప్పి ప్రత్యేకంగా చామంతి పూల్ని పొలం చుట్టూ కూడా రౌండ్ కంచె పంటగా వేసామండి. అంతర పంటగా. ఇది కంచె పంట అంటారు. పక్కన ఇక్కడ బొప్పాయి ఉందండి. బొప్పాయిని కూడా చూడవచ్చు మనం. ఈ తక్కువ వయసులోనే, చిన్న వయసులోనే ఏ రకమైన కెమికల్ వాడకుండానే చూడండి బొప్పాయి ఆకు ఎంత తాజాగా ఉందో. బొప్పాయి ఇప్పుడే పోత వస్తుంది, పిందెలు పడింది చూడండి ఎంత బాగున్నాయో. ఏ రకమైనటువంటి పురుగు ఆశించాలి ఇప్పటికి కూడా మనకి ఈ బొప్పాయికి. మనం తినే ఆహారం కలుషితం అవుతోందని వ్యవసాయ శాస్త్రవేత్తలే చెబుతున్నారు. రసాయనాలతో పండించే ఆహార ఉత్పత్తుల వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అందుకే రసాయనాలు లేకుండా పంటలు పండించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని రైతు తన అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నారు. ఇది సాధ్యపడాలంటే రైతుల ముందున్న ఒకే ఒక్క మార్గం ప్రకృతి వ్యవసాయం అని అంటున్నారు నాగభూషణం. రసాయన ఎరువులు హానికారకం అన్న విషయాన్ని రైతు విస్మరించారని, పంటకు ఎటువంటి చీడపీడలు వచ్చినా సరే కాస్తంత ఓపికతో ప్రకృతి పద్ధతిలో నివారించవచ్చని సూచిస్తున్నారు. సమయానుకూలంగా ప్రకృతి ద్రావణాలు, కషాయాల పిచికారీతో పాటు కొన్ని రకాల రక్షక పంటలను పండిస్తూ మంచి ఫలితాలను పొందొచ్చంటున్నారు ఈ రైతు. పంటపై చీడపీడలు దాడి చేసిన అనంతరం చర్యలు తీసుకోకుండా ముందుగానే గుర్తించి వాటిని సహజ సిద్ధంగా నివారిస్తున్నారు నాగభూషణం. పొలం చుట్టూ రక్షక పంటగా చామంతులను, అంతర పంటలుగా ఆముదం మొక్కల్ని పెంచుతున్నారు. సోలార్ లైట్ పరికరాన్ని పొలంలో ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధానాల వల్ల పంటలపై పురుగు తీవ్రత ఏ విధంగా ఉందో తెలుసుకోగలుగుతున్నామంటున్నారు సాగుదారు. రసాయన రహిత సేద్యం కావడంతో పంటలు ఏపుగా పెరుగుతున్నాయని, 1 నెల అదనంగా మొక్కలు దిగుబడిని ఇస్తున్నాయని రైతు పేర్కొన్నారు. ఆకుకూరల్లో డ్రిప్ ద్వారా మనం అంతా కూడా డ్రిప్ వేసాము. ఈ డ్రిప్పులో ఈ లైన్లో మొత్తం కూడా ఈ గోర్చికుడియ వేసాం, బెండకాయ వేసాం. ఈ గోర్చికుడియ బెండకాయ వచ్చే లోపే మనకి పుదీనా వేసాం. పుదీనా, ఇదేమో జీలకర్ర, జీరా, ఇవన్నీ కూడా మనకు 1 నెలలో అయిపోతాయి. ఆ తర్వాత మనకి గోర్చికుడియ బెండకాయ సైజుకి వచ్చేస్తుంది. అంటే ఒక లైన్లోనే మొత్తం దాదాపు 3 పంటలు మనం ఇక్కడ ఇవ్వటం జరిగింది. అంటే రైతుకి ఎన్ని రకాలుగా కూడా మేలు చేసేటువంటి విధానం ఉంది ఇక్కడ. మనం చేసుకుంటూ పోవాలి. కానీ చాలా బెనిఫిట్ అయితే ఉన్నాయి. అది మనం పూర్వకాలం చేశారు మన పెద్దలు. ఇప్పుడు ఏంటంటే శ్రమించలేక ఒక పంట ఏదో ఒకటి వేసేసి దాని ఒకన మందులు కొట్టేసి
భూమిని పాడు చేస్తూ మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు. కొత్తిమీర కానీ పుదీనా కానీ ఆర్గానిక్ పద్ధతిలో చేసి మనం జ్యూసు తాగితే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది అంత మేలు చేస్తుంది. మనం 1 లక్ష రూపాయలు పెట్టి మందులు కొన్నా కూడా కొనుక్కోలేనటువంటి ఆరోగ్యాన్ని మన ఈ ఆర్గానిక్ పంటల్లో పండించే ఏ దాన్నైనా సరే జ్యూసులుగా తీసుకున్నా ఆహారంగా తీసుకున్నా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఈ పంటలపై చాలా రకాలైనటువంటి పురుగులు దాడులు చేస్తాయండి. మనమేం మందులు కొట్టలేము, అట్లా అని చెప్పి పురుగు రాకుండా చేయలేము. కానీ పురుగు వస్తే అది ఏ రేంజ్లో ఉంది, పురుగు ఉధృతి ఎట్లా ఉంది కనుక్కోవడం కోసం అని చెప్పి ఇందాక మనం పొలం చుట్టూ కూడా చామంతి పూలు వేసాం, ఎల్లో కలరు. ఇప్పుడు దానిలో ఇంకో రకమైనటువంటిది ఆమదం చెట్టు. ఇది చూడండి, ఆమదం చెట్లు కూడా మన పొలంలో అక్కడక్కడ వేసాం. ఈ ఆమదం చెట్టు కూడా పురుగుని ఆకర్షించింది. అంటే పురుగు ఉధృతి ఎలా ఉందో కూడా మనం దీన్ని చూసి తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, దీని మీద పురుగు దాడి చేయకుండా ఏ రకమైన కషాయాలు పడాలి, ఏ రకమైన కషాయాలు తయారు చేయాలి అనే దాని మీద మనం ఆలోచన చేస్తూ దాన్ని ఆ కషాయాలు తయారు చేసి దాని మీద పిచికారీ చేయడం జరుగుతుంది. ఈ పురుగుని ఆకర్షించడానికి ఇంకో రకమైనటువంటి ప్రక్రియ మనకి ఈ ల్యాంప్ అండి, లేజర్ ల్యాంపు, సోలార్ ల్యాంప్. ఇది ఈ ల్యాంపు బ్లూ కలర్లో వెలుగుతుంది మన నైట్ టైంలో కూడా. ఈ పురుగు చూడండి లోపల ఎంత పురుగు చచ్చిపోయింది ఇక్కడ. ఈ ఉండటం వల్ల మనకి పురుగు దాడి నుంచి ఒక భాగం తప్పించుకోగలుగుతున్నాం. దానికి ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది. పొలం చుట్టూ తీగలతో కంచెలు నిర్మించుకుని తీగజాతి కూరగాయలను పెంచుతున్నారు రైతు. చిక్కుడు, కాకర, బీర, దొండ, బీన్స్, సొర పంటలను వేసుకున్నారు. స్టేకింగ్ విధానంలో దేశవాళీ రకం టమాటో సాగు చేస్తున్నారు. కర్రల సాయంతో మొక్కలను పైకి లేపి కింద పడిపోకుండా జాగ్రత్తగా పెంచుతున్నారు. ఈ విధానంతో కాయ దిగుబడి, నాణ్యత బాగుందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర పంటలుగా ములగ చెట్లు సాలుగు మధ్యలో కొన్ని అంతర పంటలు వేసామండి. ఇదిగో ఉల్లిపాయ ఒకటి వేసాము. చూడండి ఉల్లిపాయ ఎంత అద్భుతంగా, ఎంత తాజాగా, ఎంత సైజు వచ్చిందో చూడండి. కేవలం ఆవు పేడ, ఆవు పంచితము వీటితో మాత్రమే మనం దీనికి బలం ఇవ్వడం జరిగింది. ఇది ఉల్లిపాయ తర్వాత ఇక్కడ అంతర పంటకి ఇంకోటి మనం సోప్ వేసామండి. పక్కన టమాటాలు స్టైకింగ్ కట్టేసి తీగ కట్టాము. సెంటరు స్టైకింగ్ ద్వారా ఇచ్చినటువంటి టమాటాలు అండి. ఈ పంట కూడా మనకి అన్నిటికన్నా కూడా 1 నెల ఎక్కువగా వస్తుంది. ఈ పాటికి మాతో పాటు వేసిన వాళ్ళందరూ కూడా పంటలు తీసేశారు. ఆగస్టు 27వ తారీఖు వేసామండి ఈ పంటలన్నీ. ఇప్పుడు మీరు చూసిన మొత్తం కూడా ఆగస్టు 27వ తారీఖు వేసినాయి. ఈ పాటికి అందరూ తీసేశారు. కానీ మన పంట మనకి ఇంకా నెల వస్తుంది. ఆర్గానిక్ పద్ధతిలో పంటలు 1 నెల ఎగస్ట్రా కాస్తున్నాయని మేము గుర్తించామండి. ఇప్పుడు మనం సొరకాయల పంటలోకి వచ్చామండి. సొరకాయలు మొత్తం 3 రకాలు సొరకాయలు వేసాం ఇక్కడ మనం. ఒకటే ఇప్పుడు పొడవ సొరకాయ మనకి ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉండేవి. ఈ తూర్పుగోదావరి జిల్లా ఉంటాయండి రౌండ్ బింది సొరకాయ. దీన్ని అనపకాయలు అంటారు టేపాళ్ళంతా కూడా. ఇది ఒక రకం ఉంది. గద సొరకాయని ఇంకోటి ఉంది, అది ఇంకా రాలేదండి. అది గదలా ఉండదు, ఆంజనేయ స్వామి గదలాగా. ఇవన్నీ కూడా దేశవాళీ విత్తనాలే. ఈ సొరకాయ విత్తనాలు కూడా ఎందుకు దేశవాళీ విత్తనాలు వాడామంటే సీడులు లెస్ ఆహారం తింటే మనిషికి కూడా సీడులు లెస్ అయిపోయి పుట్టే పిల్లలు అంగవైకల్యంగా బలహీనంగా పుడుతూ ఉన్నారు. సీడు ఉన్నద ఆహారం తింటే మనిషికి కావాల్సినటువంటి ఈరే కణాలు, శుక్ర కణాలు బాగా బలంగా పెరిగి సీడు బాగా బలంగా ఉండి పుట్టబోయే పిల్లలు కూడా బలంగా పుడతారు. ఆ ఉద్దేశంతో దేశవాళీ సీడే వాడామండి ఎక్కువ శాతం ఇక్కడ. ఇప్పుడు మన ఈ వ్యవసాయ క్షేత్రంలో మొత్తం కూడా నెట్ అండి, రౌండ్ అంతా మనకి కంచె ఇచ్చాము. కంచె పంటలుగా తీగజాతి రకాలు మొత్తం కూడా ఇచ్చామండి. ఈ తీగజాతి రకాల్లో డబల్ బీన్స్ ఉంది, చిక్కుడుకాయ ఉంది, పెద్ద చిక్కుళ్ళు ఉన్నాయి, కాకరకాయలు ఉన్నాయి, దొండకాయలు ఉన్నాయి, సొరకాయ ఉంది, నేతి బీరకాయ ఉంది, బీరకాయ ఉంది. ఇవన్నీ కూడా తీగజాతి అండి. ఈ తీగజాతి మొత్తాన్ని కూడా ఇట్లా స్టైకింగ్ వల ఇచ్చేసి ఈ వల మొత్తానికి పైకి రౌండ్ అంతా అల్లిచ్చేసాం. అంటే ఇక లోపలికంటే ఏమి రాకుండా మన ఇవన్నీ కూడా పురుగు కూడా ఏ పురుగు అయినా సరే మనకు ఒక 5-6 అడుగుల హైట్ వరకు ఎగిరిద్ది. అందుకని ఎక్కువ హైట్ ఎగరలేదు. మనం దీన్ని 10 అడుగులు ఇచ్చాం. అంటే పురుగు ఏది కూడా బయట నుంచి అంత హైట్ ఎగిరి పొలంలోకి రాదనమాట. దానికి ఉపయోగపడే విధంగా దీన్ని ప్లాన్ చేసుకున్నాం. ఈ మన వ్యవసాయ క్షేత్రంలో ఇంకో రకమైనటువంటి పంట అండి టమాటో. ఇది సాహో విత్తనం అండి. దీన్ని మనం నేల మీద వదిలేయకుండా బొంగులు కట్టేసి ఒక 5 అడుగుల హైట్లో బొంగుకి తేగేసి 3 లేయర్లుగా చెట్టుని చూడండి ఎక్కడ కూడా మనం కింద వాలకుండా చెట్టుని పూర్తిగా పైకి తీసుకొని కట్టాం. దీన్ని తాడుతో కట్టొచ్చు, దారంతోనూ కట్టొచ్చు, తీగతోనూ కట్టొచ్చు. తీగ, దారం, బొంగులు వాడుతూను మనం ఈ క్లిప్పులు వాడాం.
ఈ చైనా క్లిప్పులండి. ఇది క్లిప్పు ఈ తీగకి చెట్టుకి మధ్యలో అలా వేసేస్తే ఈ క్లిప్ టైట్ అయిపోద్ది. అవసరం లేకున్నప్పుడు చెట్టు పెరిగినప్పుడు మళ్ళీ ఇదే క్లిప్ తీసేసి మళ్ళీ ఇంకో తాట వేసుకోవచ్చు. అంటే ఏ అడుగు అడుగు వేసుకుంటూ రావచ్చు అనమాట. అంటే మనకి నష్టం ఎక్కువగా ఉండదు. అదే మనం తేగేసినా కూడా దాన్ని అంతటా కట్ చేసేయాలి. దీనికి ఆ రకంగా కాకుండా ఈ రకమైన బెనిఫిట్ దీనివల్ల ఉన్నాయి. అందుకని దీన్ని వాడుతున్నాం ఇప్పుడు. ఇదిగోండి మనం ఈ క్లిప్పులు వేసుకునే విధానం చూడండి, బంద్ అయిపోయింది. అంటే మనకి ఈ చెట్టు ఎక్కడ కూడా కిందకి పడదు. ప్రతి పూత నిలబడిపోద్ది, కాయ నిలబడిపోద్ది. ఎక్కడ కూడా మనకి ఒక్క కాయ కూడా వేస్ట్ జరగదు. టమాటా చెట్టు ప్రతి చెట్టు కూడా మినిమం ఒక చెట్టు 10-15 కేజీల కాయలు మనకి ఇస్తుందండి. కానీ మనం నేల మీద వేయటం వల్ల 5 కిలోల టమాటా డ్యామేజ్ అయిపోద్ది. పురుగు తింటం కానివ్వండి, నేల మీద ఉండి జరిగే నష్టం కానివ్వండి 5 కిలోలు పోతుంది. అంటే మనం రైతుకి మిగులుతుంది 60-70% మాత్రం మిగిలింది. అదే ఈ రకమైనటువంటి స్టేకింగ్ పెట్టేసి మనం చెట్టుని పైకి కట్టగలిగితే 95% మినిమం మనం పంటని పొందొచ్చండి. పంటలు ఏపుగా ఎదిగేందుకు పురుగుల నివారణకు ఎరువుల వాడకం అత్యంత కీలకం. అయితే రసాయనాలతో కూడిన ఎరువులు కాకుండా పూర్తిగా సేంద్రియ ఎరువుల వినియోగం ఇక్కడ కీలకం. ఆవు పేడ, మూత్రంతో తయారు చేసిన ఎరువులను వినియోగిస్తున్నారు రైతు. ప్రకృతి వ్యవసాయానికి గోవులు ఖచ్చితంగా ఉండాలంటారు. ఈ ప్రకృతి ఎరువులు మొక్కలకే కాదు, భూమిలో ఉండే జీవరాశులకు ఆహారంగా మారి నిర్జీవమైపోయిన నేలలకు పునరుజ్జీవం అందిస్తాయని రైతు తెలిపారు. వీటితో పాటు గో కృపామృతాన్ని వినియోగిస్తున్నారు. ఆకుల కషాయాలను పురుగుల తీవ్రతను బట్టి వాడుతున్నారు. ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకున్న ముందు ఒక 2-3 సంవత్సరాలు పూర్తిగా శ్రమించాలండి. పూర్తిగా వారి కష్టాన్ని ఇక్కడ చూపించాలి. ఆ తర్వాత మాత్రమే దీనిలో మనం లాభం ఏందని ఆలోచించాలి. ఎందుకు 3 సంవత్సరాలు మనం ఎదురు చూడాలంటే భూమి పూర్తిగా నిర్జీవం అయిపోయింది. భూమిని సారవంతం చేయడం కోసం, భూమికి పోషకాలు పెరగడం కోసం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు పూర్తిగా మనం అవలంబించాల్సిందే. ఏంటి ఆ పద్ధతులు అంటే, భూమిని పూర్తిగా దున్నేసిన తర్వాత దానిలో ఒక 9 రకాలు కానివ్వండి, 10 రకాలు కానివ్వండి ధాన్యాలు వేయాలి. నవధాన్యాలు అంటారు. ఈ ధాన్యాలు వేసి 45 రోజులు పూర్తిగా దాన్ని పండించాలి. 45 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని రోటావేటా వేయాలి. అదే భూమిలో కలయి తిప్పాలి. దానికి భూమికి పోషకాలు ఉంటాయి. ఆ తర్వాత దిబ్బెరువు, దేశవాళీ ఆవు దిబ్బెరువు తోలానండి నేను, నాకు ఆవులు ఉండటం వల్ల. ఆ దిబ్బెరువు వల్ల మనకి భూమికి సారం బాగా పెరుగుతుంది. గోకృపామృతం తయారు చేసుకునే విధానం, దేశీయ ఆవు మజ్జిగ 2 లీటర్ల దేశీయ ఆవు మజ్జిగ తీసుకొని 200 లీటర్ రంబులో నీళ్ళల్లో కలుపుకొని 2 కిలోలు దేశీయ ఆవు 2 కిలోలు బెల్లం కలుపుకొని ఒక 7 రోజుల పాటు సవ్యదిశలో తిప్పుతూ ఉండాలి. 7 రోజుల పాటు ఉదయం సాయంత్రం సవ్యదిశలో తిప్పుతూ ఉంటే 7 రోజుల తర్వాత బాగా పులిసి మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు మనం భూమిలో ఈయటానికి రెడీ అయింది. పిచికారికి కానీ భూమిలో బలానికి కానీ ఈయటానికి గోకృపామృతం తయారైనట్టు. ఈ బంతిపూలు, మనం బంతిపూలు 40 రోజులు బాగా రంబులో నానబెట్టి 40 రోజుల తర్వాత బాగా ద్రవం తయారైద్ది. మనం పిచికారికి ఉపయోగిస్తాం. ఇది గ్రోతింగ్ రావడానికి, ఫ్లవరింగ్కి, ఈ ప్రోటీన్స్, మొక్కకు కావాల్సిన ప్రోటీన్స్ ఈ బంతిపూల్లో నీళ్ళల్లో వస్తాయి. ఫ్రూట్ పర్మినేషన్, మనం ఫ్రూట్స్ మొత్తం యాపిల్, అరటికాయ, అట్లానే టమోటా, ఇవన్నీ ఫ్రూట్స్ మొత్తం ఒక 5-6 రకాల ఫ్రూట్స్ దీంట్లో నానబెట్టి 40 రోజుల తర్వాత వీటి వాటర్ని 40 రోజుల తర్వాత మనం భూమిలోకి ఇస్తాం. ఇవి బలానికి, గ్రోతింగ్కి, బలానికి, మొక్క పెరుగుదలడానికి, వేపుగా పెరగటానికి, మొక్కకు కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ వీటిల్లో వస్తాయి. మొక్కకి కాల్షియం తక్కువైనా ఏదైనా ప్రోటీన్స్ కానీ ఈ ఫ్రూట్స్ ద్వారా ఇస్తాం మనం. ఎందుకంటే ఈ ఎరువు వాడం కాబట్టి రసాయన ఎరువులు అన్నీ, వాటి బదులు ఫుడ్ పర్మిషన్ బాగా ఉపయోగపడుతుంది. గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ, ఇంకా మజ్జిగ, ఆవు పంచకం, ఇవన్నీ 40 రోజుల దాకా బాగా కళ్ళె తిప్పి దీంట్లో మురగబెట్టి 40 రోజుల తర్వాత వీటిని ఫిల్టర్ చేసి డ్రిప్ ద్వారా భూమికి ఇవ్వడం జరుగుతుంది. ఇది బాగా బలానికి ఉపయోగపడుతుంది. బూడిద గుమ్మడికాయ ఫర్మెంటేషన్ తయారు చేసిన జ్యూసు. కాయ వేపుగా పెరగటానికి, ఫ్లవరింగ్కి, ఇంకా చెట్టు బలంగా ఉండటానికి, కాయ
సైజు రావడానికి బాగా ఉపయోగపడుతుంది. ప్రకృతి వ్యవసాయంలో రైతు శ్రమే పెట్టుబడి అని అంటున్నారు ఈ సాగుదారు. రసాయన సేద్యంతో పోల్చితే ప్రకృతి విధానంలో ఖర్చు 50% మేరకు తగ్గుతుందంటున్నారు. ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన తొలి 3 ఏళ్లు కాస్త దిగుబడులు తగ్గినా భవిష్యత్తులో మరింతగా లాభాలను పొందొచ్చంటున్నారు నాగభూషణం. గో ఆధారిత ప్రకృతి సేద్యంతో ఆరోగ్యపరంగా ఆదాయపరంగా రైతు లాభాలను ఆర్జించొచ్చంటున్నారు. గోవులుంటే మాత్రమే ప్రకృతి వ్యవసాయం సాధ్యపడింది. ఎందుకని అంటే గోమూత్రం గోవు పేడతోనే దీనికి బలాలు కానివ్వండి, పురుగు మందు కానివ్వండి తయారు చేసేది. ఈ ప్రకృతి వ్యవసాయం కాకుండా ఆర్గానిక్ పంటలు అనేవి కూడా ఇవాళ మనం చెప్పుకుంటున్నామండి. చాలా వారికి ఈ ఆర్గానిక్ పంటలు అంటే హానికరం కాని మందులు, అవి కూడా మందులే, కాకపోతే హానికరం కాని మందులనే ఆర్గానిక్ అన్నారు. కెమికల్ లేకుండా, కెమికల్ తర్వాత మంచి ఆహారం ఏంటంటే ఆర్గానిక్ కన్నా కూడా మంచి ఆహారం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం. రసాయన రహితంగా ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉండడంతో వినియోగదారులు నేరుగా పొలానికే వచ్చి కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. తోటలోకి వెళ్లి తమకు కావలసిన కూరగాయలను కోసుకుంటున్నారు. సహజ సిద్ధంగా పండించిన ఈ కూరగాయలు ఎంతో తాజాగా నాణ్యంగా ఉన్నాయని, కెమికల్స్తో పండించిన వాటికంటే అధిక రోజులు నిల్వ ఉంటున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేసిన రైతు నాగభూషణం వంటి రైతులను ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలని కోరుతున్నారు. మనం భద్రపరచుకోవాల్సిన అవసరం లేకుండా 10 రోజులు కూడా నిల్వ ఉంటాయి. తర్వాత ఇవి వాడిన తర్వాత చాలా ఆరోగ్యంగా ఉంది. మరి ముఖ్యంగా మనం ఏంటంటే ఇటువంటి రైతులను మనం అందరూ కూడా ప్రోత్సహించాలా. రైతులు వాస్తవంగా అయితే వీళ్ళకి అంత కమర్షియల్గా కూడా గిట్టుబాటు కాని పరిస్థితి అయినా కూడా వాళ్ళ ఒక లక్ష్యంతో నేను తింటూ నలుగురికి కూడా మంచి ఆహారాన్ని పంచాలనే ఒక మంచి భావంతో వాళ్ళు ఉండి వాళ్ళు దీన్ని పండిస్తూ ఉన్నారు. మరి అటువంటి మంచి భావంతో ఉన్న ఆ రైతులకి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా మనం అండగా ఉండి మనం అందరం కూడా ఇక్కడికి వచ్చి చూసి వీటన్నిటిని కూడా మనం వినియోగించుకొని తగిన ధర వాళ్ళకి కనుక చెల్లించినట్లయితే వాళ్ళు 4 కాలాల పాటు నిలబడి మనకి మంచి కూరగాయలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆర్గానిక్ ఫామ్ వల్ల మందులు లేకుండా పండించే మెటీరియల్ కాబట్టి కూరగాయలు కానీ దానివల్ల మనకు ఆరోగ్యం కూడా క్షీణించదు. ఈ తినటం వల్ల మనం హాస్పిటల్కి పెట్టే డబ్బులు మొత్తం ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు. దీని ఆధారంగా మన కూరగాయలు కానీ ఈ గనక మనం రోజు భుజిస్తూ ఉంటే రైతులకు మనం కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు పండించడానికి అవకాశం ఉంటుంది. మనకి ఏ మందులు లేకుండా ఇస్తున్నారు కాబట్టి మనకు ఏ మందులు బయట వాడాల్సిన అవసరం ఉండదు. ఈ ఆర్గానిక్ పోయి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. ఈ రసాయనం వల్ల ఏమవుతుంది, అది ఒక పూటకల్లా వాడిపోతున్నాయి. ఈ 2 రోజులైనా సరే ఇవి వాడిపోవు. దీనివల్ల మనకి ఆయుష్ పెరుగుతుంది. మనకి ఈ ఆకులు ఎన్ని చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కొత్తిమీర. అదే గనక మామూలు కెమికల్స్ అనుకో ఒక పూటకల్లా నల్లబడిపోవటము వాడిపోవటము జరుగుతూ ఉంటుంది. పెస్టిసైడ్స్ కానీ ఎరువులు కానీ ఏమీ లేకుండా పండిస్తున్నారు. అందువల్ల మనం ఈ భూమి మీద కనుక చెప్పులు లేకుండా తిరిగినట్లయితే మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. తర్వాత ఇవి ఎంత టేస్టీగా ఉంటాయంటే ఇంతకుముందు మనం ఎప్పుడు తిననంత టేస్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఎరువులు లేకుండా పండించారు కాబట్టి. వీటిని కనుక ఇంకా మీరు కుండలో వండుకోగలిగితే అద్భుతంగా ఉంటాయి. ఆరోగ్యం చాలా బాగా వస్తుంది. ఇది తిన్నవాళ్ళు ఎంత అంటే రోజు రోజుకి చాలా యంగ్గా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. చాలా బాగుంటుంది. అనేక రకాలైనటువంటి పంటలను కూడా మనం ఆర్గానిక్ పంటలను మనం చూసాం. ఇప్పుడు అయితే నాగభూషణం గారిని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది రైతులు కూడా ఆర్గానిక్ వ్యవసాయం వైపు రావాలని కూడా కోరుకుంటున్నారు. కెమెరామెన్ వంశీతో నరసింహారావు, HM TV, గుంటూరు. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాటి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.